పెద్దలకు వేదిక చైర్మన్లకు ముఖ్యులకు ఇక్కడ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యులకు ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఎందుకు పెట్టుకుంటాం? అందరినీ ఈక్వల్ గా చూసుకుంటూ వ్యత్యాసం లేకుండా పోవాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఇప్పుడు కానీ అన్ని వర్గాలకు బడుగు వర్గాలకు ఏ విధంగా చేయాలి, బీసీలకు ఏ విధంగా చేయాలి, ఉద్యోగులు కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఎలక్షన్ పోయే రోజుల్లో మనం ఇది ఇస్తామని చెప్పారు. మనకొకటి ఇన్కంప్లీట్ ఏముందంటే పార్లమెంట్ మనం రాకపోవడం. పార్లమెంట్లో మనం రాక ఏదైతే బీజేపీ ప్రభుత్వం బీసీ నాయకులను చెప్పుకుంటారో కనీసం ఆ బిల్లు కూడా పాస్ చేయక ఏదైతే ఉద్దేశంపూర్వకంగా చేస్తా ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం నడిచినప్పుడు మనం అందరం ఢిల్లీపోయాం. ఇప్పుడు విషయం చేశాం. అక్కడ పార్లమెంటు సభ్యులు చాలా మంది వచ్చారు, మాట్లాడారు. అవన్నీ అయిపోయినాయి. ఈ రోజు రేపు 15th రోజు 15వ తారీఖు రోజు ఈ గర్జన చూసి కళ్ళు తెలిపే విధంగా ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యులు గారు ఈ డిసిషన్ మన ఉద్దేశాలు తీసుకొని డిసిషన్ పైన మాట్లాడతాం. కాబట్టి దయచేసి ఏదో టైం బాగా చెప్పకుండా అందరి బాధ్యతగా తప్పనిసరిగా పెద్ద ఎత్తున 15వ తారీఖు రావాలని చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. జై జై కాంగ్రెస్. చెప్పండి. థ్యాంక్ యూ సుదర్శన. మరి ఇప్పుడు మన వెనుకబడిన తరగతులకు ముదిరాజ్ కమ్యూనిటీకు సంబంధించిన మన మొదటిసారిగా మంత్రి అయి కామారెడ్డికి వచ్చిన మరి రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడిన మా మిత్రుడు మా శ్రీహరి గారి ముదిరాజ్ గారికి, ఎందుకంటే మొదటిసారి వచ్చినారు మంత్రి అయినాక. ఇప్పుడు ఈ కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో మాట్లాడు. సభకు నమస్కారం. వాస్తవంగా ఈ సభ 15వ తారీఖు రోజు మా పిసిసి అధ్యక్షులు 1 year పూర్తి చేసుకుంటున్నారు. దానిలో భాగంగా బీసీల సభ భేజో ఇంకో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ సభకు ఇచ్చేసిన పెద్దలు, ముఖ్య నాయకులు సభకు నమస్కారం తెలియజేస్తూ డైరెక్ట్ సబ్జెక్ట్ కి పోతా. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ 2 నిమిషాలు మాత్రమే మాట్లాడుతా. సభ ఎందుకు చేసుకుంటున్నా మనకు తెలవాలి. ఈ భారతదేశ చరిత్రలో ఏ సాహసం చేయలే. ఈ భారతదేశంలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప దొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. ఆ వెనుకబడ్డ జాతుల్ని లెక్కగట్టి వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలనేటువంటి మాట ఒక బీసీ బిడ్డ కాకుండా మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు, అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కూడా బీసీలు కాదు. బీసీ నాయకత్వం భారతం చేయాలి. రేపు 15వ తారీఖులో జరగబోయేటువంటి సభ ఈ దేశంలో అందరూ కూడా మన దిక్కు చూసే సభ. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ఆశామాసి కాదు, 1,00,000కు పైగా